ఈరోజు కోస్గిలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చెలో కోస్గి అనే కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యార్థి సంఘ నాయకులకు అదేవిధంగా యువజన కాంగ్రెస్ నుంచి ఈరోజు మద్దతు తెలపడం జరిగింది. ఈ యొక్క ధర్నాకు ఈరోజు జంతర్ మంతర్ వద్ద మహిళలపైన విచక్షణ రహితంగా బీజేపీ ప్రభుత్వము లాఠీ చార్జ్ చేసి అదేవిధంగా విద్యార్థులపైన అదేవిధంగా జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఏదైతే ర్యాలీ నిర్వహిస్తున్నారో నీట్ పేపర్ పైన అటువంటి విద్యార్థులను మహిళలపైన పోలీసులు విచక్షణరహితంగా దాడులు చేస్తూ వారిపైన లాఠీ చార్జ్ చేస్తూ అంటే రక్తం చిందించే విధంగా ఈరోజు లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. ఈరోజు భారతదేశ ప్రజలు పేపర్ లీక్ చేయదని భారత ప్రధాని నరేంద్ర మోడీని అడుగుతున్నారు. ఈరోజు నీవు పేపర్ లీక్ చేయడం వల్ల 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని బలిదానం చేసుకొని చనిపోవడం జరిగింది. దానికి నిదర్శనంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. మోడీ ప్రభుత్వాన్ని ఈరోజు భారతదేశ ప్రజలందరూ గద్దె దింపాలని ఆలోచన చేస్తున్నారు. మోడీ హటావ్ దేశ్ బచావ్. మోడీ వెంటనే నీవు ఈ యొక్క నీట్ పరీక్షల వల్ల ఈరోజు ఎంతమంది 20 మంది విద్యార్థుల ప్రాణాల బలికి ఈరోజు నేను ప్రధానమంత్రిగా నువ్వు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే నీవు ఒక భారతదేశ పౌరుడు అయితే ఈరోజు భారతదేశంలో ప్రజల కొరకు నీవు పనిచేస్తున్నట్లయితే వెంటనే తక్షణమే రాజీనామా చేసి ఈరోజు నీ యొక్క నిజాయితీ నిరూపించుకోవాలని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క నీట్ పరీక్షలో ఏదైతే ఉన్నారో పేపర్ లీక్ సంబంధించిన నీ యొక్క వైద్య మంత్రిని ఈరోజు ఎంటేసుకొని వస్తున్నావు. అంటే ఈరోజు ఇంతవరకు 150 పేపర్లు లీక్ చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కింది. ఎందుకంటే ఈరోజు దేశ ప్రజల భవిష్యత్తు ఆయనకు ముఖ్యం కాదు. ఈరోజు ఆదాని అంబానీల భవిష్యత్తే ఆయనకు ముఖ్యమని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలను విచక్షణరహితంగా కొట్టుతూ వాళ్ళకు గాయాలు ఏర్పరుస్తూ మహిళలను పోలీసులు కూడా తన్నుతుండ్రు. లాఠీలతోటి మహిళల పైన అభ్యాసకరంగా ప్రవర్తిస్తుండ్రు. ఇలాంటి వ్యవస్థను మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పోలీసులు కూడా ఏ విధంగా ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి. శాంతియుతంగా ప్రజలు ధర్నా చేస్తుంటే వాళ్ళకి సహకరించాలి. ఈరోజు ఆర్మీ జవాన్లు కూడా ఈరోజు పిలిపిస్తుండ్రు. భారతదేశ ప్రజల వైపు మేము ఉన్నామని వాళ్ళు పిలిపిస్తుండ్రు. మా యొక్క రాహుల్ గాంధీ గారు ఎంపీలతోటి ప్రధానమంత్రి ఇంటి దగ్గర నిరసన తెలియజేయడానికి వెళ్తే మన రాహుల్ గాంధీని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుగా ఉండొద్దా అని మోడీని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మోడీని గద్దె దింపాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి జేఏసీ నాయకులకు, యువజన కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. జై కాంగ్రెస్.